ప్రయాణికులకు మెరుగైన సేవలు, భద్రత కోసం ఆర్టీసీ వినూత్న ప్రయోగాలు చేపడుతోంది. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని బస్సు వెళ్తున్న మార్గంలో వచ్చే స్టాపులను ముందుగానే తెలిపే వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది. టికెట్ స్థానంలో స్మార్ట్ కార్డులతో పాటు చోరీల నివారణ కోసం సిటీ బస్సుల్లో నిఘా కెమెరాల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ప్రయాణికులకు మరింత చేరువయ్యేందుకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీ హైటెక్ సేవల దిశగా ప్రయాణం మొదలుపెట్టింది. రాజధానిలో రోజూ దాదాపు 35 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తుంటారు. వీరిలో పనుల కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారే ఎక్కువగా ఉంటారు. నగరంలోని ప్రాంతాలపై అవగాహన లేని వీరికి సిటీ బస్సులో ప్రయాణించడం అంటే ప్రయాసతో కూడుకున్న పని. కిక్కిరిసిన బస్సుల్లో ఎలాగోలా ఎక్కినా దిగాల్సిన స్టాపు ఎప్పుడొస్తుందో తెలియక తికమక పడతారు. కండక్టర్ను సంప్రదించాలనుకున్నా రద్దీలో సాధ్యపడదు. ఫలితంగా ఓ చోట దిగాల్సి ఉండగా మరో చోట దిగి అవస్థలు పడుతున్నారు. ఈ సమస్యను తీర్చేందుకు సిటీ బస్సుల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ప్రయాణికుల సమాచార వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ప్రయోగాత్మకంగా సికింద్రాబాద్ అఫ్జల్గంజ్ మధ్య నడిచే 20 సిటీ బస్సుల్లో ముందుగా ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రతి స్టేజ్ యొక్క కోఆర్డినేట్స్ కూడా దాంట్లో సిస్టంలో అంటే సర్వర్లో ఇవి పొందుపరుచుంటాయి. ఎప్పుడైతే స్టేజ్ దగ్గరికి వస్తుందో మేబీ ఒక 50 yards ముందల ఆ స్టేజ్కి సంబంధించిన వివరాలు ఈ స్టేజ్ వస్తుందనేసి లోపల ఎల్ఈడి స్క్రీన్ మీద స్క్రోలింగ్ రావటం కాకుండా ఆడియో అనౌన్స్మెంట్ ఉంటుంది. అంటే హైదరాబాద్ సిటీ, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి అన్ని సిటీ బస్సెస్లోనూ ఇది అమల్లోకి వస్తుంది. ఎంఎంటీఎస్ రైలు తరహాలో బస్సులోనూ స్మార్ట్ కార్డు వ్యవస్థను తీసుకురావాలని ఆర్టీసీ అధికారులు యోచిస్తున్నారు. డ్రైవర్ కూర్చున్నప్పుడు దాని ముందు అతని ముందు మానిటర్ ఉంటుందన్నమాట. ప్యాసింజర్స్ ఎట్లా ఉన్నారు, తర్వాత ఆ సిస్టమ్ ఏంటంటే ప్యాసింజర్ లోపలికి వచ్చేటప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు అక్కడ పెట్టే ఈ గ్యాడ్జెట్ ఉంటుంది. దాంట్లో స్మార్ట్ కార్డ్ సిస్టమ్ ఉంటే దాన్ని ఎక్కేటప్పుడు దాన్ని టచ్ చేస్తాడు, అంటే వ్యాలిడేట్ చేసుకుంటాడు. దిగేటప్పుడు ఇంకోసారి ఎగ్జిట్ దగ్గర ఉన్న ఆ గ్యాడ్జెట్తో టచ్ చేస్తే వ్యాలిడేట్ అవుతుంది. సిటీ బస్సుల్లో వేగంగా టికెట్లు జారీ చేసేందుకు కండక్టర్లందరికీ టిమ్స్ యంత్రాలను ఇవ్వాలని ఆర్టీసీ నిర్ణయించింది. జీపీఎస్ ద్వారా బస్సు రాకపోకల సమయాలను తెలియజేసే వ్యవస్థను అభివృద్ధి పరుస్తున్నారు. ప్రయాణికుల ఆదరణ పెంచుకునేందుకు చేస్తున్న ఈ ప్రయోగం సత్ఫలితాలు ఇస్తే మిగిలిన అన్ని బస్సుల్లోనూ ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు.